Namaste and welcome to Special Focus. గ్రేటర్లో కారు జోరు నిజంగా ఊహించని విజయమే. పార్టీలకు ప్రజల అంచనాలకు కూడా అందని విజయమే. 6 ఏళ్లలో గులాబీ కారు 0 నుంచి ఒక్కసారిగా 99 కిలోమీటర్ల స్పీడ్ అందుకొని దూసుకుపోతుందని బహుశా ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఈ విషయాన్ని నెల రోజుల ముందే ఎన్టీవీ తన సర్వేలో చెప్పుకొచ్చింది. గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగరబోతోందని అంకెలతో సహా ఆవిష్కరించింది. గ్రేటర్ పీఠం టీఆర్ఎస్ వశమైంది. కారు జోరుకు మిగిలిన పార్టీలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. గత గ్రేటర్ ఎన్నికల్లో కనీసం పోటీ కూడా ప్రయత్నించని టీఆర్ఎస్ ఇప్పుడు ఏకంగా సెంచరీకి చేరువలో వచ్చి ఆగింది. 1 కాదు 2 కాదు 150 స్థానాల్లో 99 స్థానాలు దక్కించుకుని గులాబీ విజయ పతాకను రెపరెపలాడించింది. కానీ జనం తీర్పు ఇలాగే ఉండబోతోందన్న విషయాన్ని 33 రోజుల ముందే ఎన్టీవీ తన సర్వేలో చెప్పుకొచ్చింది. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా వీస్తుందని, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 85కు పైగా స్థానాలు దక్కించుకోబోతోందని ఆనాడే తన సర్వేతో ఆవిష్కరించింది ఎన్టీవీ. హైదరాబాద్ జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లకు గాను టీఆర్ఎస్ అత్యధిక సీట్లు కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ 75 నుంచి 85 డివిజన్లు దక్కించుకోవచ్చని సర్వే అంచనాలు చెబుతున్నాయి. ప్రజాభిప్రాయం తెలుసుకోవడం అంత సులువా? ప్రతిసారి మా మాట ఎలా నిజమవుతోంది? టీఆర్ఎస్ విజయాన్ని ఎన్టీవీ ముందే ఎలా చెప్పింది? తెలంగాణ ఏర్పడ్డాక జీహెచ్ఎంసీకి జరుగుతున్న తొలి ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజల తీర్పును ముందే సశాస్త్రీయంగా సర్వే చేసి వెల్లడించింది. భిన్న సంస్కృతులు, ప్రాంతాలు, వర్గాలు, మతాలు, కులాల సమ్మేళనమైన హైదరాబాద్ లో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో విశ్లేషించింది. హైదరాబాద్ లో సీమాంధ్రుల చూపు ఎటువైపు ఉంది? కులాల ఆధారంగా పార్టీలకు ఓట్లు పడతాయా? గతంలో జీహెచ్ఎంసీని ఏలిన పార్టీలు తమ ప్రభావం నిలుపుకుంటాయా? టీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకున్న నమ్మకం ఎలాంటిది వంటి అంశాలపై సమగ్రంగా సర్వే చేసి నాటి ప్రజాభిప్రాయాన్ని విశ్లేషించి సర్వేగా ఎన్నికలకు సరిగ్గా 33 రోజుల కిందటే మీ ముందుకు తెచ్చింది. సర్వేలు చేయడంలో దిట్టైన అంతర్జాతీయ సంస్థ నీల్సన్తో పాటు ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సంస్థతో కలిసి దశల వారీగా జీహెచ్ఎంసీలో ఓటర్ల అభిప్రాయాన్ని తెలుసుకుంది. జీహెచ్ఎంసీలోని 5 జోన్లలో ఉన్న 18 సర్కిళ్లలో ఓటర్ల మనోభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆ సర్వేలో మేము ఏం చెప్పామో ఒకసారి చూద్దాం. హైదరాబాద్ జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లకు గాను టీఆర్ఎస్ అత్యధిక సీట్లు కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ 75 నుంచి 85 డివిజన్లు దక్కించుకోవచ్చని సర్వే అంచనాలు చెబుతున్నాయి. ఎంఐఎం కంచుకోట నిక్షేపంగా ఉంది. జంట నగరాల్లో మిగిలిన ప్రాంతాల్లో ప్రభావాన్ని చూపించలేకపోయినా ఓల్డ్ సిటీలో మాత్రం ఎంఐఎం జెండా ఎగురుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం 45 నుంచి 45 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇలా సర్వేలో టీఆర్ఎస్ జయకేతనం ఎగరవేయబోతోందని ఎన్టీవీ చెప్పగానే చాలా మంది మా సర్వేను తప్పుపట్టారు, ఏకపక్షంగా ఇచ్చామంటూ విమర్శించారు. కానీ మేం మా మాటకే కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు ఎన్నికల ఫలితాలొచ్చాక ఆ మాటే నిజమైంది, మా మాటే రుజువైంది. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 స్థానాలు దక్కించుకుంది. ఎంఐఎం 44 స్థానాలతో తన పట్టు నిలుపుకుంది. ఎన్టీవీ, నీల్సన్, ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సర్వే ఇంతలా సక్సెస్ అవ్వడానికి చాలా కారణాలున్నాయి. అందులో మొదటిది మా సర్వేల విశ్వసనీయత, రెండోది మేము అంచనా వేసే ఖచ్చితత్వం, మూడో అంశం మా శాంపిల్ సైజ్, నాలుగో అంశం మా విశ్లేషణ స్థాయి, ఐదో అంశం సర్వేలో మేము సిద్ధం చేసే ప్రశ్నావళి. వీటితో పాటు నిపుణులైన స్ట్రాటజియన్లతో విశ్లేషించి ఫలితాలు అంచనా వేస్తాం. గ్రేటర్ ఎన్నికలపై ప్రజల మనోభిప్రాయాలు తెలుసుకోవడానికి 45 రోజుల ముందు నుంచే ప్రణాళికలేసుకుని సర్వేలు చేశాం. మెయిన్ సర్వే చేసే నాటికి ఇంకా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు. పార్టీల మేనిఫెస్టోలు సిద్ధం కాలేదు. ఆఖరికి అభ్యర్థులు ఎవరు అన్నది కూడా ఖరారవ్వలేదు. కనీసం వార్డుల రిజర్వేషన్లు కూడా పూర్తి కాలేదు. అలాంటి టైంలో మేం ప్రజాభిప్రాయాన్ని తెలుసుకున్నాం. అంటే మేం సర్వే చేసే నాటికి గ్రేటర్ ప్రజల మనసులో ఉన్న పిక్చర్ను పూర్తి స్థాయిలో తెలుసుకున్నాం. దాన్నే సశాస్త్రీయంగా విశ్లేషించి ఫలితాలను 33 రోజుల కిందటే మీ ముందుకు తీసుకొచ్చాం.
ఈ సర్వేలో ప్రభుత్వం మీద, ప్రభుత్వ పనితీరు మీద ప్రజల్లో ఏ అంచనాలున్నాయో విశ్లేషించాం. గత ప్రభుత్వాల కన్నా ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంత మేర ఆదరిస్తున్నారో తెలుసుకున్నాం. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయో చెప్పుకొచ్చాం. సెంట్రల్ జోన్ విషయానికి వస్తే కేసీఆర్ ప్రభుత్వ పనితీరుపై ఇక్కడి ప్రజల అభిప్రాయం ఈ విధంగా ఉంది. సెంట్రల్ జోన్లో 100 మందికి 12 మంది టీఆర్ఎస్ సర్కార్ పనితీరు చాలా బాగుందని కితాబిస్తే 51% మంది బాగుందని సమాధానం ఇచ్చారు. ఇక 27% మంది పర్వాలేదని అభిప్రాయపడితే అస్సలు బాగాలేదంటూ 4% మంది జనం అంటున్నారు. హిమాయత్ నగర్, నల్లకుంట, యూసఫ్గూడ, ఖైరతాబాద్, అంబర్పేట ప్రాంతాల ప్రజల్లో 4% ప్రజలు కేసీఆర్ పాలన అస్సలు బాగాలేదని చెప్పుకొస్తున్నారు. కానీ ఇదే ప్రాంతంలో 12% చాలా బాగుందని, 51% బాగుందని అభిప్రాయపడడం గమనించాలి. ఇక సెంట్రల్ జోన్ లో ప్రజల్ని అవినీతి, నీటి సరఫరా, మహిళా భద్రత మొదలైన అంశాలకు సంబంధించి ప్రశ్నిస్తే 54% మంది టీఆర్ఎస్ మాత్రమే సమస్యల్ని పరిష్కరించగలదని చెప్తే 18% మంది బీజేపీ, 6% మంది టీడీపీ, 9% మంది కాంగ్రెస్ పై ఆశలు పెట్టుకున్నారు. ఎంఐఎం వైపు కేవలం 11 మంది మొగ్గు చూపగా వైఎస్ఆర్సీపీ వైపు ప్రజలు అస్సలు దృష్టి పెట్టలేదు. కిందటి ప్రభుత్వ పనితీరుతో పోలిస్తే ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని అడిగితే సెంట్రల్ జోన్లో 50% మంది ప్రజలు ఈ సర్కారే బెటర్ అని అంటున్నారు. 44% మంది పెద్దగా తేడా లేదు, పరిస్థితిలో మార్పేమీ లేదంటున్నారు. 2% పబ్లిక్ మాత్రం ఈ సర్కార్ పనితీరు పాత ప్రభుత్వంతో పోలిస్తే అధ్వాన్నం అంటున్నారు. సెంట్రల్ జోన్లో సర్కార్ పనితీరుపై పూర్తి స్థాయి సంతృప్తిగా లేని విషయాన్ని గమనించాలి. సెంట్రల్ జోన్లో ఇదే ప్రశ్న అడిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుకు సంబంధించి 15% మంది చాలా బాగుందని చెబితే 49% బాగుందని, 28% పర్వాలేదని చెబుతున్నారు. సెంట్రల్ జోన్లో 100కి 5 మాత్రం కేసీఆర్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేయగా 3% మంది అస్సలు బాగాలేదంటున్నారు. అన్నిటికీ మించి గ్రేటర్ ఎన్నికల్లో భారీ శాంపిల్ సైజ్ తో సర్వే చేశాం. అంత విస్తృతంగా సర్వే చేయడం ద్వారా ప్రభుత్వ పనితీరును స్పష్టంగా అంచనా వేయగలిగాం. ఆ అంచనాలతోనే గ్రేటర్ ఎన్నికలకు 33 రోజుల ముందే టీఆర్ఎస్ కు 85కు పైగా సీట్లొస్తాయని చెప్పుకొచ్చాం. ప్రజల ఆ రోజు ఉన్న పరిస్థితి ఆవిష్కరించిన మా సర్వేను చూసి కొన్ని పార్టీలు తమ పరిస్థితిని మెరుగుపరుచుకున్నాయి. ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత మా సర్వే అక్షరాల నిజమయ్యేసరికి అవాక్కవడమే కాదు, మా సర్వే సత్తాను వేనోళ్ల పొగుడుతున్నారు. మేము ఒక్కరమే కాదు, అన్నిటికన్నా ముందు చెప్పింది మీ ఎన్టీవీ సర్వే. ఎన్టీవీ సర్వేలో మీరే చెప్పారు ముందు 75 నుంచి 85 స్థానాలు టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుందని. మాకు వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు లేరు బ్రదర్. మాకు కాంగ్రెస్తోనూ శత్రుత్వం లేదు, టీడీపీతోనూ లేదు, బీజేపీతోనూ లేదు. సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉండడం సహజం, ఉంటాయి. కానీ రాజకీయాల్లో మేము వారిని ప్రత్యర్థులుగా చూస్తాం తప్ప శత్రువులుగా చూడాల్సిన అవసరం మాకు లేదు. హైదరాబాద్ ఎన్నికలలో మీ సర్వే చూసిన తర్వాత మిమ్మల్ని మేము కొనుక్కున్నామనే విధంగా కూడా మాట్లాడారు. కాబట్టి ఏదైనా కానీ బాధ్యత అనేది ఉండాలి. ఇప్పుడు మీరు మీ ఏజెన్సీల ద్వారా ఎన్టీవీ కానీ ఓఆర్జీ మార్గ ద్వారా కానీ అనేకమైనటువంటి సర్వేలు గతంలో చేసారు. దగ్గర రిజల్ట్స్ కూడా ఆ విధంగానే వచ్చినాయి, గతంలో కూడా వచ్చినాయి. కానీ మీ సర్వే వేసిన తర్వాత ఎన్ని రకాలుగా విమర్శలు చేసారో కూడా మనం చూసినాం. బట్ అల్టిమేట్గా ప్రజా తీర్పు, మీరు ఇచ్చినటువంటి సర్వే, మాకున్నటువంటి నమ్మకం తప్పకుండా ఈరోజు ఎన్టీవీ, ఎన్జీ మైండ్ ఫ్రేమ్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ఇవాళ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అది అక్షర సత్యం అని చెప్పి రుజువైంది. గతంలో కూడా చాలా సందర్భాల్లో, ఉప ఎన్నికల సందర్భాల్లో అయినా, సాధారణ ఎన్నికల సందర్భాల్లో అయినా ఎన్టీవీ వాళ్ళు ఇచ్చేటటువంటి సర్వే ఫలితాలు డెఫినెట్గా ఎన్నికల ఫలితాలకు చాలా దగ్గరగా ఉంటా ఉన్నాయి. దాంట్లో భాగంగా జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రభంజనం లెక్క వచ్చి గెలుస్తుందని చెప్పి ఎన్టీవీ మొదటి నుండి చెప్తా ఉన్నప్పటికీ చాలామంది విశ్వసించలే. కొంతమంది అయితే ఎన్టీవీ టీఆర్ఎస్ వాళ్ళకి అమ్ముడు పోయిందని కూడా మాట్లాడినారు. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇతర పార్టీల నాయకులు. ఇవాళ ఫలితాలు వచ్చిన తర్వాత ఇది నిజమని నిర్ధారణ అయింది. ఇప్పటికైనా కొంతమంది నాయకులు మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. న్యూట్రల్ ఆర్గనైజేషన్స్ చేసేటటువంటి సర్వేల్లో డెఫినెట్గా ప్రజల యొక్క ఆలోచనల్ని వాళ్ళు ప్రతిబింబించే ప్రయత్నం చేస్తారు తప్పితే వాళ్ళ సొంత నిర్ణయాలు, వాళ్ళ సొంత ఆలోచనల్ని వారు చెప్పరు. కాబట్టి ఇప్పటికైనా అట్లా మాట్లాడడం బంద్ చేయాలని నేను కోరుతా ఉన్నా. ఏదేమైనప్పటికీ ఎన్టీవీ మరొకసారి తన సత్తాను చాటింది. ఇలా ఎన్నికల సర్వేల చరిత్రలో తన పేరును మరోసారి ఎన్టీవీ సువర్ణాక్షరాలతో రాసుకుంది. ప్రజాభిప్రాయాన్ని ఒడిసి పట్టడంలో తనకు తానే సాటని గ్రేటర్ ఎన్నికల సాక్షిగా మరోసారి నిరూపించుకుంది. ఒక గ్రేటర్లోనే కాదు, ప్రతి ఎన్నికల్లోనూ ఎన్టీవీ సర్వేలు అక్షర సత్యాలు. మరిన్ని వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.